రైట్ వెల్కమ్ టు ది వెంకట్ థాట్స్. నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి బిజుల. ఈనాడు లాస్ట్ క్లాస్లో మనం చెప్పాము ఏం చెప్పామంటే లాస్ట్ క్లాస్లో ఏం చెప్పామంటే సాటర్డే రోజు ఓన్లీ రేషియోస్ టాపిక్ మీదనే మనం డిస్కషన్ చేస్తామని చెప్పుకొచ్చినాం. ఓన్లీ రేషియోస్ టాపిక్ మీదనే. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి. రైట్, గుడ్ ఈవినింగ్ అండి కిషోర్, గుడ్ ఈవినింగ్. అయితే లాస్ట్ సాటర్డే రోజు ఏం చెప్పామంటే మనము ఓన్లీ రేషియో టాపిక్స్ మీద కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే గతంలో ఎట్లా అడుగుతున్నాడు, ఈ రోజు ఎట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి మనం ఇచ్చాము. సార్ క్వశ్చన్ ప్లే చేసాము చూడండి, క్వశ్చన్ ప్లే చేసాము. రైట్, దీంట్లో మనకు రేషియోస్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ ప్రోగ్రామ్ చెప్పాము కదండి మనము, మండే రోజు 17th నుంచి స్టార్ట్ అవుతుంది. 17th నుంచి 9 o'clock ఎవ్రీడే 4 to 6 hours ఓన్లీ అర్థమెటిక్ క్లాసెస్, ఓన్లీ 15 days కోర్స్ అని చెప్పేసి చెప్పాము. రైట్, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు అది యాప్ లైన్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మనము ఇన్స్టిట్యూట్ కూడా రావచ్చు. కాబట్టి రైట్, ఒక్కసారి క్వశ్చన్ ప్లే చేసాము చూడండి. ఇది మాక్సిమం అందరికి వస్తుంది. ఏంది? ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్. ఇది 4వ అనుపాతము ఎంత? ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ అంటే 4వ అనుపాతము ఎంత? రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఎవరైనా చూజ్ చేసిరం చూడండి అండి. రైట్, వెంకట ప్రకాష్, గుడ్ ఈవినింగ్ ప్రకాష్. రైట్, క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన చూడండి ప్రకాష్. ఆన్సర్ వచ్చేసేసి ఏమడిగిన మనకు ఫోర్త్ ప్రపోర్షన్. అక్కడ మనం నోట్స్ రాపిస్తాం సారు, ఇక్కడ మనము అక్కడ నోట్స్ రాపిస్తాము క్లియర్గా. ఫస్ట్ ఏది? థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ అని చెప్పేసి కంపల్సరీ దీని మీద క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో ఆన్సర్ చేసినా చేయకపోయినా ఒక క్వశ్చన్ అయితే మనం చెప్తున్నాము. రైట్, ఆన్సరు 24. ఎవరు మనకు 24 ఇచ్చారు. అయితే ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా ఎవరు ఉన్నారంటే D is equal to రైట్, D is equal to BC by A. D is equal to ఎవరు? BC by A. ఇది కంపల్సరీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. నేనేమంటున్నా అంటే మనము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి నేను ఒకటే వర్షం చెప్పొస్తాను. నీకు 3 నెంబర్లు ఇచ్చింది. ఎన్ని నెంబర్లు ఇచ్చిండు? 3 నెంబర్లు ఇచ్చిండు. ఎవరిని అడుగుతున్నాడు? ఫోర్త్ ప్రపోర్షనల్ అడుగుతున్నాడు. ఎవరు? నీవు చివరి 2 నెంబర్లను గుణించి మొదటి నెంబర్తో భాగించు. చివరి 2 నెంబర్తో గురించి మొదటితో భాగించు. ఎంతలో వస్తుంది మనకు? 5 1 5 మూల 8 మూల ఎంత మనకు? 24. వెరీ గుడ్, మంచి ఆన్సర్ ఇచ్చిండ్రు. ఇది గతంలో అడిగేవాడు, ఇది గతంలో. ఇప్పుడు ఇట్లా అడగట్లేదు. ఎట్లా అడుగుతున్నాడు అంటే ఇప్పుడు చూడండి, ఎట్లా అడుగుతున్నాడు అంటే ఇట్లా అడుగుతున్నాడు. ఒకసారి ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయండి. ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏమని ఇచ్చినాము? 3 hours 20 minutes, 1 hour 50 minutes, 6 hours 20 minutes. క్వశ్చన్ ఫ్రేమ్ మారే వరకు ఏమైందంటే కన్ఫ్యూజ్ అవుతుంది. క్వశ్చన్ ఫ్రేమ్ మారే వరకు కన్ఫ్యూజ్. ఎందుకంటే గతంలోనేమో మనకు 5, 8, 15 యొక్క 4వ అనుపాతం ఎంత అని అడిగిండు. ఇప్పుడేమి ఇచ్చిండు ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఎవరైనా ఆన్సర్ తెలిస్తే ఒకసారి చూజ్ చేయండి ఏ విధంగా. అయితే మనకు క్వశ్చన్ కొత్తగా కనపడే వరకు 3 గంటల 20 నిమిషాలు, 1 గంట 50 నిమిషాలు, 6 గంటల 20 నిమిషాలకు 4వ నిష్పత్తి కనుక్కోండి. ఫోర్త్ ప్రపోర్షనల్ 4వ నిష్పత్తి కనుక్కోండి అంటే అది చాలా మంది డిఫరెంట్ అవుతుంది. నేను ఈ క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేస్తాను, దాని తర్వాత మీరు చూద్దరు. నేను అన్ని గంటలను నిమిషాలను ఒక దానికి రాస్తాను. 3 గంటల కంటే ఎంత? 3 × 60 అంటే 180. 180 ప్లస్ ఎంత వస్తుంది మనకు? 200. అదేవిధంగా గంట అంటే 60 ప్లస్ 50 అంటే ఎంత మనకు? 110 అవుతుంది. నెక్స్ట్ ఉంది 6 గంటలకు, 6 36 ప్లస్ 20 అంటే 380. ఇప్పుడు వాడు ఇండైరెక్ట్ గా నీకు అడిగింది ఏంది? 200కు 110కి 380కి ఏమడిగిండు? 4వ అనుపాతం. అప్పుడు మనం ఏం చెప్పినాము? 110 × 380 మొదటి నెంబర్తో ఏం చేయమన్నాము? డివైడ్ చేయమన్నాము. మొదటి నెంబర్తో ఏం చేయమన్నాము? డివైడ్. ఎవరెవరి క్యాన్సల్ అమ్మ మనకు? 0 0 క్యాన్సల్. ఎవరెవరి క్యాన్సల్? 0 0 క్యాన్సల్. ఎంత అవుతుంది? 2 1 2 19. రైట్, 19 ఎక్కం ఎంత మనకు? 19 పైకి 1 19 ఎక్కం 19 ఎంత? 20. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 209 నిమిషాలు వచ్చింది. అక్కడ మనకు 209 నిమిషాలు లేదు. ఈ నిమిషాలను దేని మారుస్తున్నాము? గంటలకు మారిస్తే ఎంత వస్తుంది మనకు? 6 మూల 18 ఎంత మిగులుతుంది మనకు? రైట్, ఇక్కడ 29 మిగులుతుంది. అంటే ఏమన్నట్టు మనకు 3 గంటల 3 hours ఎంత మనకు? 29 minutes. 3 hours 29 minutes. ఆన్సర్ ఎవరు వచ్చింది మనకు? అంటే లేటెస్ట్ కరెంటు మారుతున్న అర్థమెటిక్, కరెంట్ అర్థమెటిక్ అని చెప్పుకుంటే కరెంట్ అర్థమెటిక్లో మార్పులు ఈ విధంగా ఉన్నాయి. రైట్, ఈ విధంగా ఆన్సర్ చూజ్ చేస్తే రైట్ 2 గంటల సన్నీ సి పెట్టిండు. సన్నీ ఒకసారి చూడండి, సన్నీ సి అనేది మనకి ఏంటంటే 3 గంటల. అంటే సన్నీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 209 ఉంది కదా, ఈ తీసివేతలో కొంచెం ప్రాబ్లం చేసిండు. ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అవుతుంది. కాబట్టి
అయితే మారుతున్న కరెంట్ అఫైర్స్ కదరంగా కొత్త క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఫ్రేమ్ చేశాం. ఒక్కసారి దీన్ని చూడండి ఏ విధంగా ఉంది. రైట్, ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంది మనకు. ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ కామా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ క్యూ ప్లస్ బి క్యూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇట్లా ట్రెండ్ మారుతుంది. ఏమైతుంది మనకు? ట్రెండ్ మారుతుంది. ఒకసారి చూడండి, ట్రెండ్ మారినప్పుడు మనం క్వశ్చన్స్ ఏ విధంగా చేయగలుగుతాము, ట్రెండ్ మారినప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా చేయగలుగుతాము చూడండి. ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ అని చెప్పేసి ఒకసారి ట్రై చేయండి. టైం ఇస్తున్నాం మనం, ఒకసారి ట్రై చేస్తే. ఎందుకంటే పాత రోజులు పోయినాయి. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ చూసామా 5, 8, 15 అనేది, అది పాతకాలం. పాతకాలంతో పాటు ట్రెండింగ్ అవుతున్న దాన్ని కూడా మనకు, ఎందుకంటే చూడండి ఈ క్వశ్చన్స్ ఫ్రేమేషన్ ఎట్లా మంచిగా చేసిండో మనకు. ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్, ఇది కొత్తగా కనపడే వరకు ఏంటంటే గ్రామీణ ప్రాంతం అంటే మనకు మ్యాథమెటిక్స్ కాకుండా నాన్ మ్యాథమెటిక్స్ అబ్బా ఇదేదో కొత్తగా ఉంది క్వశ్చన్ ఇక్కడ. రైట్, ఆన్సర్ వచ్చిందా అండి? థ్యాంక్ యూ అండి, సూపర్ సార్, థ్యాంక్ యూ. న్యూ బ్యాచ్ ఎప్పుడు? న్యూ బ్యాచ్ మండే అని చెప్పాను కదండి. న్యూ బ్యాచ్ మండే 9 o'clock. న్యూ బ్యాచ్ వచ్చేసేసి 17th రోజు మార్నింగ్ 9 o'clock. డైలీ 4 to 6 hours అని చెప్పినాము. ఇది 15 days ప్రోగ్రామ్, క్లియర్గా చెప్పినాము. 15 days ప్రోగ్రామ్లు ఓన్లీ అర్థమెటిక్. దీని తర్వాత దీనికి సంబంధించిన ప్రతి టాపిక్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పెడతాము. ఎందుకంటే మీరు 15 days నా దగ్గర ఉండరు, కంటిన్యూషన్ ఎప్పటి వరకు ఉంటారు? మెయిన్స్ వరకు ఉంటారు. దీంట్లో అర్థమెటిక్తో పాటు నేను ఏంటంటే జిఎస్ ఎగ్జామ్స్ కూడా పెడతా. ఏం పెడతాము? జిఎస్ ఎగ్జామ్స్. నువ్వు అర్థమెటిక్ తీసుకున్నా జిఎస్ ఎగ్జామ్స్ పెట్టాల్సింది, అది మన బాధ్యత కాబట్టి. ఓకేనండి. రైట్, ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. అగైన్ ఏ సార్, రైట్, ఈయన అగైన్ ఏ అని చెప్పిండు. చూద్దామండి ఒకసారి. ఓకేనా, చూద్దాం ఒకసారి. నేనేమంటున్నా, 3 నెంబర్లు ఇచ్చినప్పుడు ఏం చేయమనము? మొదటి నెంబర్ను ఏం చేయాలన్నా మనము? రైట్, 3 నెంబర్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మనకు? రెండో నెంబర్ వచ్చేసేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. మూడో నెంబర్ వచ్చేసేసి ఎవరున్నారు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏమన్నాము? ఫస్ట్ నెంబర్ ఎవరున్నారు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నారు ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఎవరెవరు క్యాన్సల్ అవుతారు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సల్ అవుతారు. సార్ మరి అక్కడ ఉన్న సూత్రాలు ఏమైనా ఉన్నాయా అంటే, మనం బేసికల్గా దీనికి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడ బై కింద ఎవరు ఉన్నారు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నారు. ఈ ఏ ప్లస్ బికి ఈ పవర్కి పోతే మిగిలింది ఎవరు మనకు? ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఆన్సర్ ఎవరైతుందంటే మనకు ఫస్ట్ది రాదు. ఈ విధంగా మనకు ట్రెండ్ మారినప్పుడు మనం మార్చుకోవాలి. రైట్, ట్రెండ్ మారినప్పుడు ఓన్లీ నేను ఇవాళ రేషియోస్ మొత్తం దీని మీదనే వస్తాం. ఏది? ఫోర్త్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, మీన్ ప్రపోర్షనల్ మీదనే డిఫరెంట్ యాంగిల్ ఎట్లా అడుగుతున్నారు చూడండి. కొంచెం స్పీడప్గా నేను చేసుకొస్తున్నాం. రైట్, ఇక్కడ కూడా క్వశ్చన్ మార్చింది చూడండి. ఫోర్త్ ప్రపోర్షనల్కు అండి అర్థమెటిక్ ఎవరు? ప్రకాష్. అందరికీ ఒకటే కదండి అర్థమెటిక్ అన్నప్పుడు. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సేమే ఉంటుంది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సేమ్ ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్, సూపర్ సార్. ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఏముంటుంది? ఒకటే క్వశ్చన్ పేపరే ఉంటుంది మనకు. ఎందుకంటే మీరు చూడండి ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ ఏమడిగి నీకు ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 12 power 35 3 power 12 4 power 12. అయితే ఏమడిగినా మనము? ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్. ఏమడిగినాం? ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్. రైట్, ఒక్కసారి జాగ్రత్త చూస్తే ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే నేను ఏం చెప్పుకొచ్చిన? చివరి 2 నెంబర్లు ఏంటి చేయం? ఎవరు? 3 power 12 ఇంటూ 4 power 12 అట్లా రాసి. బై కింద ఎవరు ఉన్నారు మనకు? ఎవరు? 12 power 35. నేను 12 ఏం రాస్తున్నా? 3 into 4 రాస్తున్నా. హోల్ పవర్ ఏం రాస్తున్నాము? 35 రాస్తున్నా. హోల్ పవర్ ఎంత ఉంది? 35. ఇక్కడ నేను దీన్ని క్లియర్గా 3 power 12 ఇంటూ 4 power 12 అదే విధంగా రాసి వస్తున్నా. దీన్ని 3 power 12 ఇంటూ 3 power 23 రాసుకోవచ్చు. ఎందుకంటే 12 plus 23 అంతా. అదేవిధంగా 4 power 12 ఇంటూ 4 power 23 రాసుకొస్తాం. ఎవరెవరు క్యాన్సల్? పవర్ 12 క్యాన్సల్. నెక్స్ట్ ఎవరు? ఈ పవర్ క్యాన్సల్. మిగిలింది ఎవరుందా మనకు? 1/4 3 ఎంత? 12 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత? 23. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లు ఎక్కడన్నా ఉన్నారా? లేరు. కాబట్టి నేను బయటికి తీసుకెళ్తే ఎంత? 12 పవర్ ఎంత వస్తుంది మనకు? -23 వస్తుంది. 12 పవర్ ఎంత? -23. కాబట్టి ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లు ఎవరు కరెక్ట్ ఉన్నారంటే మనకు ఫస్ట్ వన్ కరెక్ట్ ఉంది. రైట్, ఓకే, రైట్. అగైన్ ఏ సార్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. కాకపోతే పేరు ఏం లేదండి, దాంట్లో మ్యూజిక్ వరల్డ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాము. థర్డ్ ప్రపోర్షన్ ఫ్రేమ్ చేస్తున్నాం.
అంటే గతంలో అడిగేది థర్డ్ ప్రపోర్షన్ ఈ విధంగా ఉంది. గతంలో థర్డ్ ప్రపోర్షన్ ఏ విధంగా అడిగేది అంటే ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూడండి. థర్డ్ ప్రపోర్షన్, ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షన్, ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షన్. సార్ మరి ఇందాకనే మీరు చెప్పారు కదా, మరి 3 నెంబర్లు ఉన్నప్పుడు తప్పకుండా లాస్ట్ 2 నెంబర్లను మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయమంటారు. ఇక్కడ 36 × 36, దీన్ని మళ్ళీ రిపీట్ అగైన్ ఇంకొకసారి రాసిన, దీన్నే మళ్ళొకసారి రాసిన, 36ని మళ్ళొకసారి రాసిన. ఇప్పుడు ఏమైనా మనకు 3 నెంబర్లు అయితే డివైడెడ్ బై ఏం రాసినాము, 16 రాసినాం. దేంట్లో పోతుందమ్మా మనకు 4 4 జా 4 9 జా 4 4 16 4 4 1 జా 4 9 × 9 అంటే ఎంత మనకు 81. ఆన్సర్ ఎవరు వచ్చింది మనకు, ఫస్ట్ 1 వచ్చింది. ఆన్సర్ ఎవరు వచ్చింది, ఫస్ట్. ఇది మనకి ఎప్పుడు 2020-21 వరకు ఈ విధంగా అడుగుతున్నాం. ఇప్పుడు అట్లా అడుగుతలేదు, 20 నుంచి మార్చిండ్రు. ఎట్లా అడుగుతున్నారు, ఇట్లా అడుగుతున్నారు. ఎట్లా అడుగుతున్నారు ఒకసారి ఆ క్వశ్చన్ చూసి ఫ్రేమ్ చేసి చూడండి, ఆన్సర్ చేయండి. సుదర్శన్ యాదవ్, వెరీ గుడ్. కొత్తది ఇచ్చాము చూడండి క్వశ్చన్. ఆన్సర్ ఓకేనా అండి? బి ఆన్సర్ చూద్దామంటే బి అయి ఉండొచ్చా మరి ఏంది అన్నది. నేను ఏమంటానంటే క్వశ్చన్స్ ఏ విధంగా మారుతున్నాయి అన్న ఫ్రేమింగ్ కొరకే మీకు చెప్తున్నాను. రైట్, క్వశ్చన్స్ మారుతున్నాయి అన్నది. ఎందుకంటే నిన్న మొన్ననే మనం అది చెప్పుకొచ్చినాము. 2 నెంబర్లు ఇచ్చినప్పుడు ఏం చేయమన్నాము, 2వ నెంబర్ రిపీట్ అగైన్ అన్నాం. రిపీట్ అగైన్ అంటే ఎవరైతే మనకు x - y అవుతుంది. ఇప్పుడు x - y ఏమో సెకండ్ నెంబర్, x - y ఏమో థర్డ్ నెంబర్. ఎవరితో డివైడ్ చేయమంటున్నాము, ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎవరున్నారు, x² - y². x² - y² ఏం రాస్తాము, x + y × x - y అని రాస్తాం. x + y × x - y. ఎవరెవరు క్యాన్సల్ అవుతారు, ఈయన క్యాన్సల్ అవుతాడు. మిగిలింది ఎవరు మనకు, x - y/x + y. ఈ టైప్ ఇచ్చినప్పుడు ఏం లేదండి, ఇక్కడ మైనస్ ఉంటే కింద ప్లస్ ఉంటుంది, పైన ప్లస్ ఉంటే కింద మైనస్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసేసి ఎవరు మనకు, సెకండ్ వన్. ఆన్సర్ వచ్చేసేసి సెకండ్ వన్. రైట్, వెరీ గుడ్. రాథోడ్ భానోత్, వరుణ్ రాథోడ్ భానోత్, బి కరెక్టే అండి. రైట్, ట్రెండ్ మారుతున్న దాని కొరకు మళ్ళీ ఇచ్చిన చూడండి. ఒకసారి దీన్ని ట్రై చేయండి. సుదర్శన్ యాదవ్ ఆల్సో వెరీ గుడ్. ఫైండ్ ది థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్, find the third proportional of, find the third proportional of. రాజు బ్యాటరీ లో అని ఉన్నట్టుంది. ఇక్కడ నాకు డౌట్ వచ్చా. రాథోడ్ భానుతు ఏ రైట్, XY ఆన్సర్ రైట్. అంటే ఏ అంటే XY అంటే కూడా వెరీ గుడ్ రెస్పాండ్. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి. నేనేం చెప్పినా 2 నెంబర్లు ఇచ్చినప్పుడు 3వ నెంబర్ రాయాలి అంటే మళ్ళీ సేమ్ రాసుకోవాలి. 3వ నెంబర్ అంటే ఎవరు మనకు, x² + y². ఎవరున్నారు, x² + y². ఇప్పుడు ఈ 2 రూట్ ఉన్నాయి కాబట్టి ఏమైతుంది మనకు, రూట్ ఎగిరిపోతుంది, x² + y² మిగులుతుంది. కింద మనం ఏం రాస్తాం, ఏం రాస్తే ఎల్సిఎం తీస్తున్నాం. ఎవరు, XY ఎల్సిఎం వస్తుంది. ఈ వైకి ఎక్స్కి ఎల్సిఎం తీస్తే ఎవరు వస్తారు, XY. వైకి వై క్యాన్సల్ అయితే ఎక్స్ మిగులు, రైట్. వైకి వై క్యాన్సల్ అయితే ఎక్స్ మిగిలితే x × x ఏమవుతుంది, x² అవుతుంది. ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్ అయితే y² అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎవరు, x² + y². ఈయన పైకి వచ్చేవరకు ఎంత అయితే మనకు, xy/x² + y². ఎవరెవరు క్యాన్సల్ అమ్మ మనకు, x² + y² క్యాన్సల్ అయితే ఎవరు మిగులుతారు మనకు, xy. ఎవరు మిగులుతారు మనకు, xy. కొంచెం జాగ్రత్త చూస్తే. రైట్, అందరు వెరీ గుడ్, మంచి ఆన్సర్ ఇచ్చారు. ఏం లేదండి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ విధంగా క్వశ్చన్లు మారుతున్నాయి అన్న దాని కొరకు రాసుకొచ్చాను. ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే యాంగిల్ డిఫరెన్స్గా మార్చాను. క్వశ్చన్ ఫ్రేమ్ చూడండి, యాంగిల్ డిఫరెన్స్ అండి. x², రైట్, 3x² 4xy థర్డ్ ప్రపోర్షనల్ ఈజ్ 48. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y. ఎవరెవరు వాల్యూ ఇచ్చిండ్రు, 3x² 4xy యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఎంత ఇచ్చిండు మనకు, y ఇచ్చిండు. ఏం అడుగుతుండే నీకు, y వాల్యూ అడుగుతుంది. ఏమి ఇచ్చిండు, y వాల్యూ అడుగుతుంది. ఒక్కసారి ట్రై చేయండి అండి. సుదర్శన్ ఏ,
చూద్దాం సుదర్శన్ ఒకసారి ఏ అన్నాడు సుదర్శన్. ఇంకా 3 ఏ అంటే 9, 3 అంటే సి. సి రాథోడ్ బానోతు. సుదర్శన్ ఏమో 9 ఇచ్చిండు. చూద్దామండి ఏమంటారు మనము. థర్డ్ ప్రపోర్షనల్ అన్నప్పుడు చివరి 2 నెంబర్లు ఎవరు 4xy ఇంటూ 4xy బై ఎవరితో డివైడ్ చేస్తాం మనము, ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తాం. ఎవరు 3x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మనకు 48 అన్నాడు. ఎంత అన్నాడు 48. ఎవరెవరి క్యాన్సల్, ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్, ఈ ఎక్స్కి ఈ ఎక్స్ క్యాన్సల్. 4 ఇంటూ 4 అంటే ఎంత మనకు 16. 16 4 ఎంత 16 3 ఎంత మనకు 48. ఇదేం రాసుకోవచ్చు 3² ఈజ్ ఈక్వల్ టు y² రాయొచ్చు. అడిగింది y² వాల్యూ కాదు, ఎవరి వాల్యూ అడిగిండు, ఓన్లీ y వాల్యూ అడిగిండు. y వాల్యూ ఎంత అవుతుంది మనకు 3 అవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో ఎవరు కరెక్ట్ అంటే నేను ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేయకూడదు, పొరపాటు చేయకూడదు అన్నదాని కొరకే. ఎందుకంటే ఒకసారి మనం y ఈజ్ ఈక్వల్ టు 9 అనేది 9 రాసిండు, ఒకసారి y ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకుంటాం. చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి, ఎందుకంటే ఎగ్జామ్లో ఈ చిన్న చిన్న మిస్టేక్సే మనకు బాగా లేజీ చేస్తాయి. ఇది మనం చెప్తే కదా 2020 కంటే ముందున్న స్టోరీ. ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్, ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్, ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్. ఎంత వచ్చిందండి ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్, ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్. రైట్ ఒక్కసారి చూడండి. ఇది మనం ఎప్పుడు అంటే 2020 కంటే ముందు అడిగే మోడల్స్ ఇవి. అందుకొరకే నేను ఏమంటానంటే కరెంట్ అర్థమెటిక్ ఏం నడుస్తుంది అనేది మనం చూసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఇస్తున్నారు రైట్. దీన్ని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. అండర్ రూట్ ఆఫ్ పెట్టి ఇది పెట్టుకోండి. అయితే చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం కాకుండా ఉండడం కొరకు 9 ఉంది బయటకు వచ్చేవరకు ఎంత అయితే మనకు 3 అవుతుంది. 25 ఉంది బయటకు వచ్చేవరకు ఎంత 5 అవుతుంది. ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 15. రైట్ ఆన్సర్ ఎంత వచ్చింది 15 వచ్చేసి ఆన్సర్ ఎవరు మనకు బి. 15 ఆన్సర్ వచ్చేసేసి బి. అయితే దీంట్లో ట్రెండ్ ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి. ట్రెండ్ ఏ విధంగా ఉంది చూడండి. ట్రెండ్ మారుతున్న ట్రెండ్కి ఈ విధంగా ఉందని చెప్పేసి మనం ఇచ్చినామండి. రైట్ రాథోడ్, రైట్ బానోత్, రాథోడ్ వరుణ్ వెరీ గుడ్. ఇది ఒకసారి చూడండి. లేటెస్ట్ ట్రెండ్ మార్చడం చెప్పినాం. ఫైండ్ ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 8a² 18/a⁴. 8a² 18/a⁴. ఒకసారి చూడండి ఆన్సర్. అండర్ రూట్ ఆఫ్ 8a² ఇంటూ 18/a⁴ నేమ్ రాసుకున్నాము. a² ఇంటూ a² రాస్తాం. ఇప్పుడు ఈయన క్యాన్సల్ అవుతాడు. 18 8 ఎంత మనకు 144 బై ఎవరు ఉన్నారు మనకు a² ఉన్నారు. ఆల్రెడీ లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పినప్పుడు స్క్వేర్స్ షార్ట్ కట్ చెప్పినాము. రైట్ దీంట్లో 12 యొక్క స్క్వేర్ ఎంత మనకు 144. a² యొక్క రూట్ ఎంత మనకు a అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది మనకు 12/a. ఫస్ట్ a/12 ఇచ్చిండు చూడండి. చిన్న చిన్న పొరపాట్లు చేయకండి అన్న దాని కొరకే మనం ఇచ్చినాము. రైట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ఫ్రేమింగ్ మార్చినాం. ఒకసారి చూడండి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎట్లా మారింది అన్నది ఒకసారి చూడండి. రోహిత్ వెరీ గుడ్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పాను కదండి. నోటిఫికేషన్ మనం అనుకున్న అంచనా అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్కు ఆయన మంచి తెలివైన నిర్ణయం తీసుకోవాలండి. తెలివైన నిర్ణయం అంటే స్టూడెంట్ ఏది గవర్నమెంట్ మీద నెగిటివ్ టాక్ తీసుకోకుండా ఉండాలి అంటే వీళ్ళు తప్పకుండా ఏం చేయాలి, నోటిఫికేషన్ వేసి ఆయన ఎలక్షన్కి పోవాలి. అది తెలివైన అభ్యర్థం. ఇక లేదు నాకేమైతే నాకెందుకులే వాళ్ళ ఇష్టం అని చెప్పి అనుకుంటారు. ఏమైంది నాకు తెలిసి అయితే ఈ మంత్లో మాత్రం కంపల్సరీ విఆర్ఓ అయితే వస్తుంది నాకు తెలిసిందా. నేను అనుకుంటున్నా విఆర్ఓ, ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ నోటిఫికేషన్కి ఎలాంటి అడ్డంకులు కూడా మనకు లేవు కాబట్టి, ఈ నోటిఫికేషన్కు ఎలాంటి అడ్డంకులు కూడా లేవు కాబట్టి. రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 2020 తర్వాత మారుతున్న క్వశ్చన్ పేపర్కి అనుగుణంగానే మనం కొత్త క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. రైట్ ఒకసారి చూడండి మారుతున్న అనుగుణంగానే కొత్త పేపర్ చేసినాము.
ఇక్కడ ఏమడిగిందంటే ఏబిసి థర్డ్ ప్రపోర్షన్ బీసీ మీన్ ప్రపోర్షన్ ఈజ్ 8 ఫైండ్ ది ఏబిసి. అంటే వాడు 2 క్వశ్చన్లు కలిపి అడిగాను. ఒకప్పుడేమో ఒకటే క్వశ్చన్ అడిగాను. ఏమడిగినాము? ఏబిసి థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం రాయొచ్చు మనము? బీసీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలన్నాడు? 8 అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? బీసీ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలన్నాము? 8 అవుతుంది. అప్పుడు రూట్ ఎగరేయాలంటే ఓన్లీ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? 64 అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడ మనము బీసీ ఈజ్ ఈక్వల్ టు 64 రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము? 64 బై 8 అవుతుంది. 8 1 8 8 ఓన్లీ ఏ వాల్యూ ఎంత ఉందమ్మా మనకు? ఏ వాల్యూ వచ్చేసేసి 8 ఉంది. బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 64 ఉంది. మనకు కావాల్సింది ఏమని అడిగిండు? ఏబిసి అడిగిండు. ఏబిసి అంటే ఎవరు? ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇక్కడ 8ను ఏం రాస్తున్నాము? 2 క్యూబ్ రాస్తున్నాం. ఇక్కడ కూడా దీని ఏం రాస్తున్నాము? 8 ఇంటూ 8 అంటే ఎవరు? 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ రాస్తున్నాం. అప్పుడు ఏం రాస్తాము? 2 పవర్ ఎంత అవుతుంది మనకు? 9 అవుతుంది. సో ఆయన ఇచ్చిన ఆన్సర్ ఎవరు కరెక్ట్ అవుతారు మనకు? ఎందుకంటే నీకు 64 ఇంటూ 8 చేసిన ఆన్సర్ రాదు కాబట్టి ఆ విధంగా ఇచ్చింది కాబట్టి 2 పవర్ ఎంత ఉంది మనకు? 8 ఉంది. రోహిత్ వెరీ గుడ్. రైట్. అది దాని మీద ఎంత క్లారిటీ అయితే ఏం రాలేదు రాతోడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకే విఆర్ఓలు ఇస్తా అంటే మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళని ఆల్రెడీ ఏం చేసిండు అంటే అడ్జస్ట్ చేసిండ్రు. ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసిండ్రు విఆర్ఓలను. ఇప్పుడు ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఆయన నోటిఫికేషన్ ఇచ్చి కూడా వేస్టే కదా మనకు. నేనేమంటున్నా అంటే ఈ నోటిఫికేషన్ కూడా ఏంటంటే రెగ్యులర్గా ఇయర్లీ వచ్చేసి 6,000 7,000. ఎందుకంటే ఇప్పుడు మనకు కేసీఆర్ లాగా ఒకటేసారి 12,000 14,000 21,000 వేయకుండా ప్రతి సంవత్సరం ఒక 6,000 7,000 రెగ్యులర్గా వేస్తే ఈ రెగ్యులర్ కొంతమందికి ఒక ప్యాషన్ ఉంటుంది. నేను తప్పకుండా పోలీసే కావాలి. ఎందుకంటే ఆయనకు వేరే జాబ్ వచ్చినా పోడు. ఆయన ప్యాషన్ మాత్రం ఏముంటుంది? నేను తప్పకుండా పోలీసునే కావాలని ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది చూసినాం. ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పోస్టులు అని చెప్పేసి రిలీజ్ చేస్తుంది చూసినా. ఆ విధంగా మనకు నోటిఫికేషన్లు ఇస్తే ఈ టెన్షన్ ఉండదు, ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒక మార్క్ తోటి ఈ సంవత్సరం వచ్చినా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాము? ఇంకొక మార్క్ తోటి మనకు వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. మనం ట్రెండ్ మారుస్తున్నాం అంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్ మారింది. క్వశ్చన్ పేపర్ ట్రెండ్ మారింది కాబట్టి దాని విధంగా ఏది 16 and 19 మీన్ ప్రపోర్షన్ ఆఫ్ m, 9 and 15 థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ n, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5m - 3n. 16 మరియు 9ల యొక్క మధ్యానుపాతము 8. అయితే నేనేమంటున్నా సపరేట్ అంటే ట్రెండ్గా మారుతుంది క్వశ్చన్ పేపర్స్ అన్న దాని కొరకు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంటే మీ దగ్గర లేవా అంటే లేవా ఉన్నాయో మనకైతే తెలియదు. అంటే మన దగ్గర ఇలాంటి వెరైటీ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరైటీ స్టైల్లో మనకు ఉన్నాయి, వెరైటీ షార్ట్ కట్స్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ కొత్త వ్యూవర్స్ కానుంటే మీరు చూడండి. ఎందుకంటే మనం గత 4 రోజుల నుంచి వెంకటరెడ్డి సార్ దాంట్లో మనం ఏం చేసినాం? రెగ్యులర్గా వీడియోస్ పెట్టాం. అంటే కొన్ని ఆ టాపిక్లకి వెళ్ళి ఒకటి, ఆ టాపిక్లకు వెళ్ళి ఆ టాపిక్లకు వెళ్ళి, టైమ్ అండ్ వర్క్లకి వెళ్ళి ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్లకి వెళ్ళి ఒకటి, ట్రైన్స్లకి వెళ్ళి ఒకటి, పైప్లకి వెళ్ళి ఒకటి, డిఫరెంట్. అంటే అది మీకు తెలియడానికి ఏంటి అంటే మేము చెప్తున్న షార్ట్ కట్ ఏముంది, మీ దగ్గర ఏమైనా ఉందా అన్న దాని కొరకు మనం చెప్పొస్తున్నాం. అంతకుమించి ఏం లేదు. దానిలో ఒకరిని మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఏమంటాడు? 16 మరియు 9ల యొక్క మధ్యానుపాతం ఏమనుకోమంటాడు? m అనుకోమంటాడు. m ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16 ఇంటూ 9. 16 బయటకు వస్తే 4, 9 బయటకు వస్తే 3. m వాల్యూ ఎంత ఉంది మనకు? 12. అదేవిధంగా మూడవ అనుపాతం ఎవరు? 9, 15, 15ల యొక్క మూడవ అనుపాతం కావాలంటే ఏం చెప్పి వచ్చినాము? 15 ఇంటూ 15 బై 9 రాస్తే ఎంత అవుతుంది? 3 ముళ్ళు 3 5ల 3 ముళ్ళు 3 5ల. n వాల్యూ ఎంత అవుతుంది మనకు? n వాల్యూ వచ్చేసి 25 అవుతుంది. m వాల్యూ వచ్చేసి ఎంత ఉంది? 12. నిన్న అడుగుతున్న వాల్యూ ఏమడుగుతున్నాడు? 5m + 3n. 5 5 రాసినాము. m అంటే ఎంత మనకు? 12 రాస్తున్నాము. n అంటే ఎంత ఉంది? 25 ఇంటూ ఎవరున్నారు మనకు? 3 ఉన్నారు కాబట్టి ఇది 60 అవుతుంది, ఇది 75 అవుతుంది. 25 మూలు ఎంత? 75. 2 కూడితే ఎంత అవుతుంది మనకు? 135 అవుతుంది. ఆన్సర్ ఎవరు వచ్చింది మనకు? ఈయనొచ్చు. ఆన్సర్ ఎవరు వచ్చింది? ఒకసారి చూడండి. ఎవరైనా ఆన్సర్ పెట్టినా అంటే ఆన్సర్ డి పెట్టినంటే 225 కాదండి అది మనకు. రోహిత్ 225 ఎట్లయితుంది రోహిత్? 5m అంటే 12 5 60. 3 ఇంటూ n అంటే ఎంత వచ్చింది మనకు? 25. 135 అవుతుంది కదా. నేనేమంటాను అంటే చిన్న మిస్టేక్స్ మనం చేయకండి అంటే రైట్. ఇప్పుడు మనము పొరపాట్లు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేది దేని కొరకు అంటే మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నాం అన్న దాని కొరకే ఎగ్జామ్ రాస్తున్నాం. పొరపాటు లేకుండా ఉండాలంటే మనకు క్లారిటీ ఉండాలి. రైట్. క్వశ్చన్ ఫ్రేమ్ చేసినాం చూడండి. మంచి క్వశ్చన్. దీంట్లో మీకు జనరల్గా చెప్పుకొస్తా. చాలా మంది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అని పోతాడు. రైట్. దీంట్లో కొంతమంది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అని పోతాడు. నేను చెప్పే మెథడ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి.
ఓకే, ఏం కాదు రోహిత్, వెరీ గుడ్. అదే అట్లేం లేదు. నేను ఏమంటున్నా రోహిత్ అంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేయకూడదు అన్నట్టు. ఎందుకంటే మనకు మార్కులు వచ్చేది ఇక్కడ. మిగతా వాళ్ళు ఏమంటారంటే అర్థమెటిక్లో మార్కులు రావంటారు, కానీ అర్థమెటిక్లోనే క్వశ్చన్ రాసేది కూడా నీకు మార్క్ వస్తుందా లేదో తెలిసిపోతుంది. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, నీకే తెలిసిపోతుంది. ఇక చాలా మంది కీ పెట్టిందా అది పెట్టిందా అది అడుగుతారు, కానీ మీకు అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ పెట్టేటప్పుడు నువ్వు ధైర్యంగా పెడుతున్నావా ధైర్యం లేకుండా పెడుతున్నావా అన్న దాని గురించి. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇప్పటివరకు అయితే లేదు. అంటే పోయినసారి ప్రిలిమ్స్లో పెట్టింది, కానీ ఈసారి పెడతాడా లేదా అనేది చూస్తున్నాం. రైట్ రోహిత్, ఏం కాదు, వెరీ గుడ్. ఏం కాదు, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎగ్జామ్స్ ఏంటంటే 10 రోజులకు ఒకటి 15 రోజులకు ఒకటి రాయండి. ఎందుకంటే బయట ఆదివారం పెడతారు. అది ఎందుకంటే ఆహారం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, ఆహారం తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. మనిషి యాక్టివ్గా హ్యాపీగా ఉండాలంటే ఆహారం. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ మీరు ఎక్కువ రాసుకుంటూ పోయేది ఏమైందంటే వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా క్వశ్చన్లు దొరకవు. అది ఎక్కడెక్కడో క్వశ్చన్లు తీసుకొచ్చి దీంట్లో డంపు చేస్తారు. డంపు చేసేది ఇట్లా ఇచ్చినాం. నేను ఏమంటున్నా అంటే మనం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే చాలు. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంది, నేను ఏమంటా చూడు రోహిత్, ఇప్పుడు కొన్ని టాపిక్స్ వదిలేసి కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఎందుకంటే 200 మార్కుల పేపర్ అర్థమెటిక్ రీజనింగ్, 200కు 200 ఎవరు రాయలేరు. మనం 170 అంటే 30 మార్కుల పేపర్ ఇచ్చిపెట్టినా ఏం కాదు. ఆ ధైర్యం మనకు ఉండాలి. అయితే నేనేమంటానంటే మనం నేర్చుకున్న టాపిక్లు మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ క్వశ్చన్ ప్లే చేసినాం. ఏమి ఇచ్చినా మనము 7, 10, 12 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ఉంటాయి. రైట్, ఇవి అనుపాతంలో ఉంటాయి. మీన్ ప్రపోర్షన్, నెంబర్స్ ఆర్ ప్రపోర్షన్, అనుపాతంలో ఉంటాయి. మీ దగ్గర ఉన్న మోడల్ చూడండి, నేను చెప్పే మోడల్ చూడండి. అనుపాతం అంటే ఏం చెప్పినాము, అనుపాతము అని చెప్పినాము అంటే ది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యమముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యమముల లబ్ధం. ఇక కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, సార్ స్పీడ్గా చెప్తారు. స్పీడ్గా అంటే మనకున్న టైం లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇది యాక్చువల్గా నేను 8 వరకు చెప్దాం అనుకున్నాము. మనకున్న టైం ఎందుకంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నారు. అంటే నాకు టైం లేదని కాదు, కానీ స్టూడియోలో ఆల్రెడీ ఇంకొకటి ఉంది, లైవ్ ఉంది, ఇంకోటి లైవ్ ఉంది, లైవ్ సెషన్ ఉంది, కరెంట్ అఫైర్స్. కాబట్టి వాళ్ళ కొరకు మనం చెప్పుకొచ్చింది. రైట్, ఇక్కడ చూడండి, 7 ఇచ్చిండు, 10 ఇచ్చిండు, 12 ఇచ్చిండు, 18 ఇచ్చిండు. ఏం కావాలంటాడు, అనుపాతం, ప్రపోర్షన్ అంటే ఏంది, ది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యమముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యమముల లబ్ధం. నేనేమంటున్నా, ఒకసారి ఇక్కడ చూస్తే మీరు 10 × 12 చేస్తే 120 అవ్వడానికి ఆస్కారం లేదు. నా స్టైల్, విష్ణువర్ధన్ రెడ్డి సార్ స్టైల్లో చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. ఎంత వస్తుంది మనకు, 126 వస్తుంది. 18,000 ఎంత, 150. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా, ఎంత వస్తుంది మనకు, 120. ఇన్ స్టెప్ నెంబర్ 1 ది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ చేసాం. రైట్, ఇక్కడ మనం అదే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీరిద్దరిని యాడ్ చేస్తున్నాం. 18 + 7 అంటే ఎంత అవుతుంది మనకు, 25. 10 + 12 ఎంత అవుతుంది, 22. పైన తీసేస్తే ఎంత, 6. కింద తీసేస్తే ఎంత, 3. 3 1ల 3 2ల. ఆన్సర్ ఎంత, 2. ఆయన ఇచ్చిన ఆన్సర్లో ఎవరు కరెక్ట్ అంటే మనం ఇది మనం విష్ణువర్ధన్ రెడ్డి సార్ స్టైల్లో చెప్పుకొస్తాం. ఓకేనండి, అర్థమైంది. ఇది ఇలాంటిది ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాము. ఒకసారి చూడండి, ఇలాంటిది సేమ్ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేసి చూడండి. 14, 17, 34, 42 లీస్ట్ నెంబర్, ది రిజల్ట్ నెంబర్స్ ఆర్ ప్రపోర్షన్. రైట్, ది రిజల్ట్ నెంబర్స్ ఆర్ ప్రపోర్షన్. సేమ్ ఇచ్చిన మనం. ఓకే అండి, మనది ఇది వచ్చేసేసి ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పాం కదండి. ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి 17th మార్నింగ్ ఉంటుంది. 17th మార్నింగ్ 9 o'clock ఉంటుంది. డైలీ 4 to 6 hours ఉంటుంది. 15 daysలో అయిపోతుంది. 15 daysలో అయిపోయిన తర్వాత అయినా 15 days అయిపోయిన తర్వాత అయినా మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్తో పాటు ఏముంటుంది మనకు, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్లు ఎవరిని కలుపుకొని ఉంటాయి, విత్ ఇంక్లూడింగ్ జిఎస్ను కలుపుకొని ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మన పాత విద్యార్థులు అన్నటువంటి విశ్వనాథన్ రెడ్డి సార్ అది అక్షరాస్వర సార్కి ఈ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఏం కథ అన్నది ఇంకా కొంతమంది గుర్తుపట్టకపోతారు. ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అంటే ఈనాడులో ఉన్న ఫోటో వేరు, ఇక్కడ ఉన్న ఫోటో వేరు. ఈనాడులో ఉన్న ఫోటోనేమో 2002 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఎందుకంటే ఇంకా నాకు ఒక కోరిక ఉంది. ఎందుకంటే ఈనాడు పేపర్లో ఎవరు చూసినా సార్ విష్ణువర్ధన్ సార్ ఇంత అందంగా ఉంటాడా అన్నది తెలియాలన్నది. ఇంకా డైరెక్ట్ చూస్తే మనం ఏం చేయలేం, కానీ ఈనాడు పేపర్లో చూసేటప్పుడు. ఎందుకంటే మనకి ఈనాడు పేపర్లో ఎట్లా లేదన్నా 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది, 12 లక్షల మంది ఫాలోవర్స్. ఈ 12 లక్షల మంది ఫాలోవర్స్ అయితే నా దగ్గరికి అయితే రాలేరు. ఏమొచ్చినా మనకు 1000, 2000, 3000 మంది వస్తారు. మిగిలిన 11 లక్షల మందికి మాత్రం విష్ణువర్ధన్ సార్ మస్తు స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటారు అట్లా. ఎందుకంటే ఆ రోజు మనం బయటకు వచ్చినప్పుడు ఆ ఫోటో ఉన్నది, అదే ఇచ్చినాము. వాళ్ళు చాలా మంది అడిగింది, సార్ మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టారు మార్చండి పేపర్ అంటే. నన్ను వాళ్ళు చూసేది ఏముందండి, వాయిస్ ఇనేదే కదా. ఇప్పుడు ఈనాడులో అయితే మనం చూసేది ఏముండదు, రైట్ రాసేది ఏది ఈనాడు ప్రతిభా పేపర్లో రాసేదే.
రైట్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా 9300373787 తప్పకుండా మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఉంటుంది. ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా క్లారిఫై కావాలన్నా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళ కానీ ఎవరికైనా కావాలన్నా సజెస్ట్ చేయండి. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి సార్ కంపల్సరీ మన దగ్గర ప్రతి బెంచ్లో కూడా నేను చెప్పినప్పుడు 2006 నుంచి చెప్పుకొస్తున్న ప్రతి బెంచ్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. మీకు కావాలంటే మీ పాత పిఎస్లో పోయిన విష్ణువర్ధన్ రెడ్డి సార్ అంటే ఎవరైనా చెప్తారు. రైట్. ఒకసారి చూస్తే వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తానండి. 14 2 ఎంత మనకు 28. 14 2 ఎంత 28. 14 4 ఎంత 56 + 2 ఎంత 58. ఇక్కడ 17 తోడు చేస్తున్నాం. 17 ఎక్కడ రావాలి? 17 2 34 34 ఎంత 68. రైట్. 6 పైకి 17 3 51 + 6 ఎంత. నెక్స్ట్ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తున్నాం. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 56 వస్తుంది. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 51 వస్తుంది. పైన సపరేట్ చేస్తే 10 వస్తుంది. కింద ఎంత వస్తుంది 5. 5 1 5 2 ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 2. రైట్. మనకు టైం తక్కువ ఉంది. మళ్ళీ కూడా మనం లైవ్లోకి వస్తాము. లైవ్ క్లాసెస్ ఉంటాయి. వీటితో పాటు జిఎస్ క్లాస్ కూడా మనం లైవ్, కరెంట్ అఫైర్స్ క్లాసులు కూడా లైవ్లో ఉంటాయి. లైవ్తో పాటు యాప్లో ఉన్నాయి, ఆఫ్లైన్. నా ఉద్దేశం చెప్పుకొస్తాను, నువ్వు తప్పకుండా రాలేను నేను హైదరాబాద్కు అంటేనేమో ఆన్లైన్ తీసుకోండి. ఆన్లైన్ కావాలంటే మీకు క్లియర్గా ఉంది. మన ఫోకస్ టార్గెట్ యాప్ ఉంటుంది సార్, వెంకరెడ్డి సార్ది. దాంట్లో క్లియర్గా ఉంటుంది. నోట్స్ కూడా అప్డేట్ చేస్తుంది. దాంట్లో క్వశ్చన్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తాము. లేదు ఆఫ్లైన్ అంటేనేమో మనం చెప్పిన మనం ఈ నెంబర్ ఇచ్చిన 9000 ఇచ్చిన 3737. నేను నా ప్రపోజల్ మాత్రం ఏం చెప్తున్నామో ఆఫ్లైనే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.